హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నారో ముందు కామెంట్ చేయండి. అలాగే సింగిల్ ఎలిమినేషన్ ఉందా, డబుల్ ఎలిమినేషన్ ఉందా అంటే నాకు తెలిసి మాక్సిమం సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయిపోతాడు ఖచ్చితంగా. మరి సింగిల్ ఎలిమినేట్ అయితే ఎవరు అయిపోతారు అనుకుంటే 99% తేజ ఎలిమినేట్ అయిపోతాడు. మరి అవినాష్ సంగతి ఏంటంటే అవినాష్ ఎలిమినేట్ అవ్వడు. ఎందుకు అంటే అవినాష్ నిఖిల్ లాంటి విన్నర్ రేస్‌లో ఉన్న కంటెస్టెంట్ మీద గెలిచి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. అలాంటి కంటెస్టెంట్‌ని ఒకవేళ ఎలిమినేట్ చేస్తే అది చాలా అన్యాయం అయిపోతది. సీజన్ 7లో కూడా అంబటి అర్జున్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్న తర్వాత ఆయనకు లిస్ట్ అవుట్స్ వస్తే ఆయనను సేవ్ చేసి గౌతమ్‌ని ఎలిమినేట్ చేశారు సీజన్ 7లో. సో ఇది సేమ్ ఇప్పుడు ఒకవేళ అవినాష్‌ని గనుక ఎలిమినేట్ చేస్తే వాళ్ళు చేసింది మళ్ళీ రాంగ్ అయిపోతది కాబట్టి మాక్సిమం చేయరు. అవినాష్ అనే వ్యక్తిని ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. దట్ టు ఫస్ట్ ఫైనలిస్ట్. అలాంటి కంటెస్టెంట్‌ని మాక్సిమం చేయరు. ఒకవేళ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అదంతా అవసరం లేదు క్యాల్కులేట్‌గా చూసుకుంటే గనక చెప్పలేం. ఎందుకంటే ఈ సీజన్ అనేది ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటున్నాడు కాబట్టి చెప్పలేం. కానీ నేను అనుకుంటున్న మాక్సిమం అవినాష్‌ని అయితే ఎలిమినేట్ చెయ్యరు. ఇక తేజని మాత్రం 100కి నేను 99.99% తేజ ఎలిమినేట్ చేస్తారండి. ఎందుకంటే ప్రెజెంట్ తన మీద కొంచెం నెగటివిటీ ఉంది. ప్లస్ కంటెంట్ కూడా అతను అనుకున్న తేజ ఏదైతే అనుకున్న వాళ్ళ అమ్మని హౌస్‌లోకి తీసుకురావాలనుకున్నాడో అది ఎలాగో ఫుల్‌ఫిల్ అయిపోయింది. అండ్ లీస్ట్ అవుట్‌లో ఉన్నాడు. సో అవినాష్ ఎలాగో ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి అండ్ టికెట్ టు ఫినాల్ సంబంధించి కూడా 2 టాస్క్‌లో కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. సరే ఒక ట్రై చేశాడు అనుకుంటే అది కూడా లేదు. కాబట్టి మాక్సిమం అవినాష్‌ని తేజని ఎలిమినేట్ చేస్తాడండి. కాకపోతే వాళ్ళు ఒకవేళ గౌతమ్ వర్సెస్ తేజ వస్తే ఈ 2 వీక్స్‌లో ఇంకా ఎక్కువ టీఆర్‌పీ రావచ్చు. ఒకవేళ ఉంటే బెటర్ ఏమో అనుకుంటే చెప్పలేం. కానీ అలా అనుకోకపోవచ్చని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా తేజ అనేది ఎలిమినేట్ అయిపోతాడు. మరి డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు అనుకుంటే పృథ్వీనే. హైలీ ఛాన్సెస్ ఫర్ పృథ్వీ. పాపం పృథ్వీ చాలా బాగా ఆడతాడు. కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ పృథ్వీ ఈస్ ద మోస్ట్ ప్యూర్ సోల్ జెన్యూన్ పర్సన్ ఇన్ ద హౌస్. పృథ్వీ దట్స్ ఇట్. దట్ నో డౌట్. అతని అగ్రెషన్ కొన్ని వర్డ్స్ లూజ్ అవుతాడు అది కాదనట్లేదు కానీ పృథ్వీ జెన్యూన్ పర్సన్ కంపారిటివ్లీ అదర్స్ అందరికన్నా జెన్యూన్ పర్సన్ ఎవరంటే ఖచ్చితంగా అది పృథ్వీనే. అది కొంతమంది రివ్యూవర్స్ వాంటెడ్లీ ఆయన మీద ఒక నెగటివ్ స్టాంప్ వేసి అంత నెగటివ్ చేశారు తప్ప పృథ్వీ అంత వరస్ట్ కంటెస్టెంట్ అస్సలు కాదు. అది మాత్రం ఫ్యాక్ట్. పృథ్వీకి స్ట్రాంగ్ పిఆర్ టీమ్ లేదు. ఉండుంటే గనుక ఇంకా బాగుండేదేమో. బట్ చేసేదేం లేదు. లిస్ట్ 3లో మాత్రం ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి నేను యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను గూగుల్ ఓటింగ్స్ నమ్మను. ఇందులో చూసినంత వరకైతే పృథ్వీ లిస్ట్‌లో ఉన్నాడు. ఫస్ట్ అవినాష్, సెకండ్ తేజ, థర్డ్ పృథ్వీ. వీళ్ళ లిస్ట్ నుంచి 3లో ఉన్నది. సో పృథ్వీని ఎలిమినేట్ చేస్తారు. అండ్ ఇంకొకటి కూడా ఎక్కువ మంది దగ్గర వినిపించేది ఏంటంటే నాకు తెలిసి కూడా ఒక అన్న వరకు ఏంటంటే విష్ణుప్రియని ఒకవేళ పృథ్వీని సేవ్ చేయాలనుకుంటే విష్ణుప్రియని ఎలిమినేట్ చేసే అవకాశాలు హైలీ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఎందుకంటే విష్ణుప్రియకి పర్ వీక్ దాదాపు 4 lakhs పైన ఇస్తున్నారు. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇన్ ద హౌస్ విష్ణుప్రియ. కాకపోతే ఆమె నుంచి ఆ రేంజ్ కంటెంట్ రావట్లేదు. ఈవెన్ హౌస్‌లో ప్రతి ఒక్కరితో ఏదో ఒక సిచ్యువేషన్‌లో మంచి మంచి కంటెంట్ వచ్చింది కానీ విష్ణుప్రియ నుంచి వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత ఆమెకు వస్తున్నంత రెమ్యునరేషన్ రేంజ్ కంటెంట్ ఎక్కడ రాలేదు ఇప్పటి వరకు. ఈవెన్ యష్మికి ఉంది అంత. ఆమె ఇచ్చినంత ఆమె నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇచ్చింది. ప్రేరణ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇచ్చింది. రోహిణి మెగా చిఫై నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇచ్చింది. సో ఇలా చూసుకుంటే వీళ్ళతో అందరితో పోల్చుకుంటే విష్ణుప్రియ నుంచి అంత కంటెంట్ లేదు. బట్ ఆమెకి ఇచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లలో పోనీ ఆమె ఒక టాస్క్ ఆడి బాగా గెలుస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. ఎఫర్ట్స్ నేనేం కాదనట్లేదు. తను చాలా బాగుంది కానీ విన్నింగ్ రేషియో చాలా తక్కువ ఉంది విష్ణుప్రియది. అంటే గెలిచిన టాస్కులలో నేను దానికి ఇక్కడ తప్పు పట్టలేదు. బట్ తనకి ప్రెజెంట్ కొంతవరకు డౌన్‌ఫాల్ అయింది కాబట్టి ఎలాగో నెగెటివ్ అయింది కాబట్టి సో తన వల్ల వీళ్ళకి పెద్దగా టీఆర్‌పీ ఉపయోగపడదు అనుకుంటే మాత్రం పృథ్వీని సేవ్ చేసి విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారు. ఇది నా అసంప్షన్. ఐయామ్ నాట్ ష్యూర్. నాకు అనిపిస్తుంది. అంటే నాకేమనిపిస్తుందంటే ఒకవేళ పృథ్వీని సేవ్ చేయాలి అనుకుంటే గనక విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారు. ఇది నా ఒపీనియన్. ఇది బెటర్ అని ఇది నేను దీనికి అగ్రీ కూడా చేస్తాను. ఎందుకంటే కంపారిటివ్‌లీ విష్ణుప్రియ, పృథ్వీ బెటరు ఏ విధంగా చూసుకున్నా. కానీ వాళ్ళు ఇస్తున్న రెమ్యునరేషన్‌కి ఇక్కడ అంత కంటెంట్ రావలేదు కాబట్టి విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారు. అంటే ఫస్ట్ సింగిల్ ఎలిమినేషన్ అయితే తేజ అండ్ డబుల్ ఎలిమినేషన్ అయితే విష్ణుప్రియని చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ సీజన్ లాస్ట్‌కొచ్చింది. 99% అయితే ఓట్స్ ప్రకారం అయితే చేయకపోవచ్చు. వాళ్ళకు టీఆర్‌పీ పరంగా ఎవరైతే మనకు వీళ్ళుంటే మనకు టీఆర్‌పీ పరంగా సేఫ్ అవుతాం. వీళ్ళ వల్ల మనకు పెద్ద యూజ్ లేకుండా వాళ్ళు ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటుంది. ఒకటండి మనం బయట ఎంత జెన్యూన్ షో, ఎంత రియల్ షో ఎన్ని మాట్లాడుకున్నా అల్టిమేట్‌గా బిగ్ బాస్ ఇస్ ఎ టీఆర్‌పీ షో. వాళ్ళన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నప్పుడు వాళ్ళకి యూజ్ లేని కంటెస్టెంట్స్‌ని ఎందుకు అదులో ఉంచుకుంటారు? వాళ్ళకు టీఆర్‌పీ రానప్పుడు, డబ్బులు రానప్పుడు ఆ షోలో వాళ్ళని ఎందుకు ఉంచుకుంటారు? షో ఎందుకు రన్ చేస్తారు? సో అల్టిమేట్‌గా పృథ్వీ ఉంటే ఎలా వస్తుందంటే పృథ్వీ ఉంటే నిఖిల్ ఉంటాడు. ఇప్పుడు జరిగే 14 వీక్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి పృథ్వీ వల్ల ఎంతో కొంత వాళ్ళు
కంటెంట్ రాబట్టుకోగలుగుతారు. అందుకే పృథ్వీ ఉంటేనేమో అనుకుంటున్నా. అండ్ పృథ్వీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నిఖిల్‌కి కొంచెం టఫే. ఎంత కాదనుకున్నా నిఖిల్‌కు, పృథ్వీకి మధ్య ఓట్స్ స్ప్లిట్ అవుతున్నాయి. అటు ఇటు, ఇటు అటు ఖచ్చితంగా అవుతున్నాయి. నాకు తెలిసి నిన్న అంటే ఫ్రైడే రోజు మొత్తం నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీకే ఓట్లేసుంటారని నేను అనుకుంటున్నా. అతనికి అంత ఆ రేంజ్ సపోర్ట్ ఉంది. అండ్ పృథ్వీకి ఈ టికెట్ టు ఫినాల్ టాస్క్‌లో కూడా చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఆయన కొంతవరకైతే ఓటింగ్ షేర్ అయితే ఉంది. అతనికి ఇండివిడ్యువల్ ఓటింగ్ షేర్ ఉంది. ఇటు నిఖిల్ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా ఆయనకుంది కాబట్టి పృథ్వీ సేవ్ చేసి ఒకవేళ వీళ్ళు అనుకుంటే పృథ్వీ ఉండాలి అనుకుంటే గనక దెన్ విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారు. డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా తేజనే అవుతాడు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.